కొంచెం దూరమే ఉంది అది, అక్కడ కొంచెం చాలా ముంగట ఉంది. మేము డౌన్ లో ఉన్నాము. ఇగో బాలు ఏమో ముంగట వెళ్ళిపోతుండు దుంకుట బ్యారికేడ్స్ లెక్క. నేనేమో వెనుక నాకు నడవడానికి వస్తలే, కాళ్ళ కింద ముళ్ళు ఉచ్చుకోపోతున్నాయి. చూపించిన కాళ్ళు మండుతున్నాయి, మామూలు లేదు. ఇగో హాయ్ చెప్పు ఒకసారి. ఇగో దేవుని కోసం ఏదైనా త్యాగం చేస్తే దాంట్లో తప్పలేదు. దేవుని కోసం త్యాగం చేస్తాం, దాంట్లో తప్పలేదు. తప్పలేదు. మనం చూపేయాలి, ఎందుకంటే ఇప్పుడు అది చాలా వెనుకున్న గుడి అనమాట. ఇది ఎవ్వరికి తెలియదు కూడా ఇప్పటి వరకు. ఈ చెరువు ఎవరికైనా తెలుసా? తెలియదు కదా, అంత లోపడుకుంది కదా. ఫారెస్ట్ ఒక చౌలు చూస్తారు, మాకేమో పని పట్టలేదు కాబట్టి మేము చూస్తాం. సో 5 మంది చూపిస్తే అయిపోతుంది కదా. సో దానికోసమనే ఈ రికార్డింగ్, ఈ వీడియోస్. కొంచెం కన్ఫ్యూజ్ అయినాం అండ్ మళ్ళా బ్యాక్ వచ్చి మళ్ళా వేరే చూసినాం. అంటే చెట్ల వల్ల అర్థమైతలేదు. గుట్టమికలు చూసా కనిపించింది చెరువు, గుట్టమికలు చూసా కనిపించింది. బట్ లోపల నడుచుకుంటూ వస్తుంటే అర్థమైతలేదు. తోవ కాలు గుంస్తున్నాయి ఆల్రెడీ, కొంచెం రెస్ట్ తీసుకోవాలా. మీకోసం అని అడవిలోకి వెళ్ళిపోతున్నాము. మీరు ఒక్క లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మాకు అంత ఎక్కువ వద్దు. ఇంకా ఇలాంటి చాలా వెనుకబడి టెంపుల్స్ ఉన్నాయి, మీకు అవన్నీ మేము చూపించే స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ స్టార్ట్అప్ నుంచి మీరు హెల్ప్ చేస్తే ఆటోమేటిక్గా మేము చాలా వీడియోస్ తీస్తాం. ఇంకా చాలా వెనుకబడిన గుళ్ళు ఉన్నాయి, మా ఊళ్ళో ఉన్నాయి, కొన్ని బయటలో ఉన్నాయి, కొన్ని మిడిల్ ఆఫ్ ఫారెస్ట్ చాలా గుళ్ళు ఉన్నాయి ఇంకా మాకు తెలిసినాయి. సో ఇది మీరు వైరల్ చేస్తాను అనుకుంటా, మేము నెక్స్ట్ వీడియోస్ ఇంకా సపోర్ట్ ఇస్తాం. సో థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చాక చెరువు అనిపిస్తలేదు, ఫెన్సింగ్ అనిపిస్తుంది అక్కడ. ఇక్కడికే ఎండి, అంటే అటు నర్సపూర్ ఫారెస్ట్ అరేగా ఏ లేదు, అంటే మామూలుగా ఇక్కడ రూట్ ఉంటుంది. ఓకే, రూట్ అంటే అట్లా ముందు నుంచి మా చెరువు కాడికి మళ్ళీ రిటర్న్ రావచ్చు. సో రోడ్ మీకు వచ్చేస్తే మనకి సెకండ్ రూట్ ఉంది, నువ్వు ముందే చెప్తా చెప్పు. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ పోవాలంటే గుట్ట మీకు ఎక్కడ చుక్కలు అనిపిస్తున్నాయి. పప్పోదాం పైగా. సో మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయిపోయినాం. ఇక్కడ పండ్లు ఉన్నాయి, ఏం పండ్లు అసలు అవి? చిన్న చిన్న ఉసిరికాయలు ఎక్కున్నాయి. నేను ఫస్ట్ రేగాకాయలు అంటున్నా, రేగాకాయలు అంటున్నా. విషయం గుట్ట పైనకుంది, రిటర్న్ అయిపోతున్నాం. డిసప్పాయింట్ అయినా, ఎందుకంటే మధ్యలో ఫెన్సింగ్ ఉంది. సో మళ్ళీ పైన గుట్ట మీకు కనిపిస్తే కనిపించింది, ఇప్పుడేమో కనిపిస్తారు. ఇక ఫెన్సింగ్ అడ్డం ఉంది. సో మళ్ళీ రోడ్ మీకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి. ఇలా రోడ్ ఉందంట, రోడ్డు సరకలు రావాలి. ఇంకా చాలా మంది ఎక్కేది, దిగేటప్పుడు ఈజీగా వచ్చేసాం. బట్ వచ్చేటప్పుడే కష్టం జర. ఇంకా చాలా పైకి ఎక్కాలి, అయితేలే కాళ్ళు మండుతున్నాయి, కింద ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. డిసప్పాయింట్ అయినాం. చెరువు అక్కడ లేదు, గుట్టమిక చూసా కనిపించింది, కిందకి చూసేమో లేదు. ఫెన్సింగ్ వేసింది. సో రోడ్ మీద ఇంకో రూట్ ఉందంట, ముందు చెప్పలే, ఇప్పుడు చెప్తాడు. వాడేమో ముంగట వెళ్ళిపోతున్నాడు, కానీ వాడేమో ఫాస్ట్ వెళ్ళాడు. నాకేమో దమ్ము అవుతుంది, వస్తున్నా. జై బాహుబలి, బాలయా. ఫాస్ట్ వెళ్ళిపోతున్నాడు, నాకు అయితలేదు. మళ్ళా బ్యాక్ వచ్చి మళ్ళా పోతున్నాం. ఆడ ముంగడ కోతులున్నాయి, మీరు కోతులను గెలుతుండు. ఎమ్మడ పడితే మాత్రం చచ్చిపోవడం మేము, ఎందుకంటే ఇలా ఎవరికైనా రాదు, స్పీకింగ్ రాదు. నాకు సేమ్ బేబీ స్టిల్ వస్తుంది. అంటే డిస్కవర్లో వస్తే చూసినా ఒకడు అడ్డమని కూడా అడిగిన బచ్చ చూసినా, వాళ్ళెక్కడ మా బాపతి కూడా మన షూ అంత ఇంత ఉంటాయి, మన గైవులు సర్వైవ్ కావచ్చు మేము. సో ఫైనల్గా రీచ్ అయిపోయినాం. మా రప్పరప్ప ఎక్కేస్తుండు, నాతో అయితలేదు. ఇప్పుడు నేను ఎట్లా ఎక్కాలి దీన్ని? కంటిన్యూ అవుతున్నది ఆల్రెడీ. మంజుమల్ బాయ్స్ లెక్క, నల్లవల్లి బాయ్స్.